హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీజా సెలెక్షన్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈరోజు మీకు తమిళ్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది కదా వ్లాగ్ ఏంటని చెప్పేసి. నేనైతే చెన్నై నుంచి ఇంటికి వెళ్తున్నాను అనమాట చాలా రోజుల తర్వాత. బట్ కరెక్ట్గా నా అదృష్టం ఏంటంటే సైక్లోన్ టైంలోనే స్టార్ట్ అయ్యాను. మీరు అందరు వినే ఉంటారు కదా రీసెంట్గా ఫెంగల్ సైక్లోన్ గురించి. సో నేను ఎర్లీ మార్నింగ్ లేచి చూసేసరికి నాకు ఫుల్ వర్షం పడుతుంది అనమాట. నాకేమో 7:30కి ట్రైన్. ఎలా వెళ్ళాలో ఏం అర్థం కాలేదు ఫస్ట్. అసలు ఆటోస్ అయితే ఏమీ బుక్ అవ్వలేదు, వాళ్ళు భయపడుతున్నారనమాట. ఎందుకంటే ఇక్కడ కొంచెం వర్షం పడితేనే రోడ్స్ మొత్తం వాటర్ వచ్చేస్తాయి కదా, సిటీస్లో తెలిసిందే కదా. అందుకని చెప్పేసి అసలు ఎవరు బుక్ చేయలేదన్నమాట. ఇంకా నేను ఎలాగోలాగ ఇంకా రెడీ అయిపోయి ట్రై చేస్తూ ఉన్నాను అనమాట. ఎలాగో చివరికి ఒక ఆయన యాక్సెప్ట్ చేశాడు. సో ఇక్కడ ఏంటంటే మెట్రో స్టేషన్ వరకు అనమాట ఆటోలో వెళ్ళేసి ఇంకా అక్కడి నుంచి నేను ట్రైన్కి వెళ్ళాలి. సో ఇంకా అలా అని చెప్పేసి లగేజ్ తీసుకొని బయటకు వచ్చి చూస్తే వర్షం అస్సలు ఆగేలాగా అనిపించలేదు, ఫుల్ వర్షం పడుతూనే ఉంది. సైక్లోన్ టైంలో అసలు బయటికి రాలేదు, ఉంటే ఇంట్లో ఉంటాం లేకపోతే పీజీలో ఉంటాం వర్షం పడే టైంలో. బట్ ఈసారి ఏంటంటే రావాల్సి వచ్చిందనమాట బయటికి. ఇంకా సో ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాను అసలు రోడ్స్ మొత్తం ఫుల్, అప్పుడే వాటర్ వచ్చేసాయి కాసేపు పడిన వర్షానికి. ఇంక ఈరోజు డే మొత్తం వర్షం పడితే ఇంకా వాటర్ ఎలా వస్తాయో తలుచుకుంటేనే భయం వేసింది. ఇంకా ఆటో అతను కూడా చెప్తూ ఉన్నారనమాట 2016 ఆ టైంలో అనుకుంటా ఏదో సైక్లోన్ వచ్చిందంట చెన్నైలో, అది ఇంకా భయంకరంగా ఉన్నింది అని చెప్తూ ఉన్నాడు అనమాట అతను. ఉంటే సడన్గా బస్సు అనమాట పక్క నుంచి వెళ్ళింది, వాటర్ మొత్తం నా మీద కొట్టేసి వెళ్ళింది. నేను మెట్రో స్టేషన్కి వెళ్ళే లోపే సగం తడిచిపోయాను ఆటోలో ఉన్నా కూడా. అసలు కార్ బుక్ అయి ఉంటే బాగుండేది, బట్ ఇంకా ఆ టైంలో ఏదో ఒకటి ఆటోనో కారు ఏదో ఒకటి ఇంకా బుక్ అయిందే ఎక్కువ అని చెప్పేసి వచ్చేసామన్నమాట. సో మెట్రో స్టేషన్కి వచ్చేసి ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. ఒక్కరు లేరు మెట్రో స్టేషన్లో. మేబీ ఇంకా సైక్లోన్ టైంలో ఎవరు ఉండరు కదా, నా అలాంటి వాళ్ళు తప్పించి. ఇంకా సెంట్రల్కి రైల్వే స్టేషన్కి వచ్చేసాను అనమాట. ఇక్కడ నుంచే మాకు ట్రైన్ ఉంటుంది 7:30కి. గాలి అయితే అప్పటికే చాలా ఎక్కువ స్టార్ట్ అయిపోయింది, వర్షము గాలి ఎక్కువైపోయింది అనమాట. నేనైతే ఇంకా ఎలాగోలా సేఫ్గా ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడ నుంచి ఏంటంటే అటు సైడ్ వెళ్ళే ట్రైన్స్, ఇంకా మా ఊరు వెళ్ళే ట్రైన్స్ అన్నీ ఏంటంటే దారి కొంచెం వర్షం తక్కువగానే ఉంది. సో అందువల్ల ఏంటంటే పెద్ద ప్రాబ్లం లేదనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ తీసుకొని నేనైతే ట్రైన్ ఎక్కేసాను. ఈ సైక్లోన్ ఏమో కానీ ఓ పక్కన వెదర్ అయితే చాలా బాగునింది, ఎందుకంటే ఇటు సైడ్ నుంచి వర్షం తక్కువగా ఉన్నింది కదా. చెన్నైలో ఏంటంటే సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల వర్షం గాలి ఎక్కువగా ఉన్నింది. చెన్నై దాటి ఇంకా అవుటర్కి వచ్చేస్తున్నప్పటి నుంచి వర్షం ఒక్కటే ఉంది, వెదర్ మాత్రం చాలా ప్లెజెంట్గా ఉన్నింది. నేనైతే ఇంకా అలా తెచ్చుకున్న లేస్ తింటూ వెదర్ ఎంజాయ్ చేస్తూ సాంగ్స్ వింటూ ఉన్నాను అనమాట ట్రైన్లో. ఇంకా టైంపాస్ చేయాలి కదా ఒక 3 hours వరకు. దగ్గరగా వచ్చే కొద్ది వెదర్ అయితే ఇంకా అస్సలు ఎంత బాగుందంటే చూడటానికి. ఆ పచ్చపచ్చని పొలాలు, ఆ పొలాల్లో ఆ వర్షం పడుతూ చల్లగా, అసలు చాలా అంటే చాలా బాగుంది వెదర్. అంటే సైక్లోన్ వెదర్ అంటే అది కొంచెం భయంకరంగా ఉంటుంది. ఇక్కడ ఈ వెదర్ ఏంటంటే కొంచెం పీస్ఫుల్గా అలా చిన్నగా వర్షం పడుతూ చాలా అంటే చాలా బాగుంది అనమాట వెదర్ ఊరికి దగ్గర అయ్యే కొద్దీ.
సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. అయితే ఫైనల్లీ ఆ సైక్లోన్ అంతా దాటుకొని ఇంటికి వచ్చేసాను అనమాట. కరెక్ట్గా ఇంటికి వచ్చే దగ్గరలో కొంచెం మంచిగా వర్షం పడేసరికి తడిచిపోయామన్నమాట. ఇంకా సరే అని చెప్పేసి వచ్చేసి ఫ్రెష్ అయ్యేసి ఇంకా మంచిగా టీ తీసుకొని అలా పూల మొక్కల్ని చూస్తూ బయట వెదర్ని చూస్తూ టీ తాగేసి మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను అనమాట ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని. ఇంకా ఈవినింగ్ అలా బిగ్ బాస్ చూసేసి మీరు ఎంతమంది బిగ్ బాస్ చూస్తున్నారు? నేనైతే ఏదో ఊరికే ఇప్పుడే బోర్ కొడుతుందని చెప్పి పెట్టాను అనమాట. నేనైతే కంటిన్యూస్గా ఫాలో అవ్వట్లేదు బిగ్ బాస్ని. ఇంకా చూసేసి ఇంకా నైట్కి డిన్నర్కి చపాతీ చేసేసుకొని మంచిగా అందులో పప్పు చేసింది అనమాట, ఆకుకూర పప్పు. సో ఇంటికి వచ్చి చపాతీ ఆకుకూర పప్పు తినేసి అలా నా డేని క్లోజ్ చేసేసాను అనమాట. సో ఇదండి నా కష్టాలు, సైక్లోన్ కష్టాలు. ఇంత సైక్లోన్ కష్టాలు నేనైతే ఇంటికి ఇలా వచ్చానమాట. సో మీకైతే ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్.